ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీలను తీసుకురావాలన్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి తరలి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి డబ్బింగ్ థియేటర్లు ఏర్పాటుకు అవసరమైన భూములను రాయితీలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ తెరకెక్కుతున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్త క్లాప్ను కొట్టి షూటింగ్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఆదివారం వారాహి ఆర్ట్స్ శక్తి క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్త క్లాప్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొట్టి చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. ఈ సినిమా స్క్రిప్ట్ను ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా చిత్ర నిర్మాతలు రావి సౌజన్య, దర్శక నిర్మాత కాకర్ల ఎంఆర్ అందుకున్నారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ వెస్టర్న్ లవ్ చిత్రం తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ నిర్మాణాలకు ముందుకు రావాలని కోరారు. జనసేన పార్టీ వీర మహిళా నిర్మాత రావి సౌజన్య, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని వెస్టర్న్ లవ్ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు మా అందరికీ కూడా అత్యంత ఆప్తులైనటువంటి శ్రీమతి రావి సౌజన్య గారు నిర్మాతగా, కాకర్ల ఎంఆర్ గారు దర్శకునిగా రూపొందుతున్నటువంటి వెస్టర్న్ లవ్ అనేటువంటి సినిమా ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు, ఆ పెడధోరణుల నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో, ఆ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రానికి, దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం, దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఈ వారాహి ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్ర షూటింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ పదే పదే యువత పెడదారిని పట్టకూడదు, యువకులను ప్రోత్సహించాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ చిత్ర నిర్మాత దర్శకులు అటువంటి కథకి ఈవేళ ఊతమిచ్చి ఈ చిత్ర నిర్మాణం చేపట్టిన ఈ చిత్ర నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారికి, దర్శకులు కాకర్ల ఎంఆర్ గారికి, అదేవిధంగా చిత్ర హీరోయిన్లకి ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రావి సౌజన్య గారి నేతృత్వంలో నిర్మించే ఈ చిత్రం పూర్తిగా విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని, సినిమా రంగంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయటం. కందుల దుర్గేష్ గారు స్వతహాగా ఆయన సినిమా రంగం మీద, నాటక రంగం మీద అలాగే చెప్పిన మంత్రివర్యుల గారికి హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ మేము ఈ సినిమా ఎందుకు తీస్తున్నామంటే ఇట్ ఈజ్ మేరీ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, యూత్ బర్నింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఒక ఎంతో సంస్కారవంతమైన ఫ్యామిలీ నుండి సిటీకి వచ్చి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని పక్కన పెట్టి వెస్ట్రన్ కల్చర్ని
బానిసలయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకుని డ్రగ్స్కి అలవాటు పడే యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఒక మంచి సినిమా తీయాలని మేము నిర్ణయించుకున్నాము. మేము ఇలా సినిమా తీయటానికి మా ఇన్స్పిరేషన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ని, టెక్నీషియన్స్ని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి, అలాగే సామినేని ఉదయభాను గారికి, అలానే స్వామినాయుడు గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంటే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాన్ని, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న మాట, ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయండి అనే మాటని స్ఫూర్తిగా తీసుకొని బాధ్యత గల జన సైనికురాలుగా, అలానే ఈ రాష్ట్ర పౌరాలుగా, బాధ్యత గల రాష్ట్ర పౌరాలుగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నియమించినటువంటి మా మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు సమక్షంలోనే ఆయన ఉండగానే మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చిందో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే రావాలని. దీంట్లో కొంతమంది కొంత అంటే హైదరాబాద్ వాతావరణానికి ఏపీ వాతావరణం తేడా ఉందని, కానీ చెన్నై వాతావరణంతో కంపేర్ చేస్తే ఏపీ వాతావరణం చాలా బాగుంటుంది. కాబట్టి నేను చేసే ఈ స్వామినాయుడు గారికి ఇంకా అందరూ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చినందుకు. అలానే ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. సో ఈ మూవీలో నా క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయండి. సో 3-4 షేడ్స్ ఉంటాయి. సో స్టోరీ విని కథ అంతా నచ్చిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్ట్రన్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికీ నచ్చుదని కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.